తెలుగు టేల్స్ ఫుడ్ అండ్ ఆర్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తీపి గుమ్మడికాయతో కూర ఎలా చేయాలో చూద్దాం. అన్నం చపాతీల్లోనికే కాకుండా స్నాక్ లాగా కూడా తినడానికి బాగుంటుంది. ఎందుకంటే బెల్లం కొంచెం ఎక్కువ వేస్తాం కనుక తియ్యగా, కారంగా, చటపటా టేస్ట్లో ఉంటుంది కాబట్టి. కావలసిన పదార్థాలు: పెద్ద ముక్కలుగా కోసుకున్న గుమ్మడికాయ 1/2 కిలో, 1 గంట నానబెట్టుకున్న శనగపప్పు గుప్పెడు, ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్ 2 టీ స్పూన్స్, కారం 2 టీ స్పూన్స్, బెల్లం 1/2 కప్. ముందుగా కళాయి పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 3 స్పూన్లు నూనె వేసి కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం కలిపి కొద్దిగా సాల్ట్ వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు చూశారు కదండి, ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత నానబెట్టుకుని ఉంచుకున్న శనగపప్పు వేసి కలుపుకోవాలి. ఇవి రెండు కొంచెం మగ్గిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసేటట్టు కలిపి మూత పెట్టుకుంటే మగ్గుతుంది. ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని మరలా మూత పెట్టుకుందాం. రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం మగ్గుంటాయి కదండి, ఉప్పు వేసి కలిపి 1 నిమిషం తర్వాత కారం కూడా వేసి కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత తీసి ముక్క ఉడికిందో లేదో చూసుకుందామండి. ఫోర్క్‌తో ఇలా గుచ్చినట్టయితే ముక్క ఉడికితే లోపల దాకా వెళ్తుంది. కొంచెం ఉడకలేదు, అందుకని ఒక 2 స్పూన్లనే నీళ్ళు చల్లుకొని కలిపేసి మూత పెట్టుకుందాం. రెండు నిమిషాలు అయిందండి. మూత తీసి ముక్క ఉడికిందో లేదో ఫోర్క్‌తో ఇలా చూసుకుందాం. ఉడికిందండి. ఇప్పుడు బెల్లం వేసి మూత పెట్టేసుకుందాం.
2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బెల్లం అంతా ముక్కలకు పట్టి ఉడికి మన కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.